శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 10 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం 3:01 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 12:46 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఆదివారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12:46 లోపు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వాహనాల మీద ప్రయాణం చేస్తే దానివల్ల మంచి లాభం చేకూరుతుంది. బండిలో కానీ కారులో కానీ చేసే ప్రయాణాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. అంటే ఈరోజు అష్టమి తిథి ఉన్నప్పటికీ కూడా యోగం బాగుంది కాబట్టి ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 12:46 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 12:46 తర్వాత మీరు బయటికి వెళితే అనవసరంగా మీ స్నేహితులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం 12:46 తర్వాత పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక చెట్టు మొదట్లో వేయండి ఎక్కడైనా. లేదా తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే రాక్షస యోగం ఉన్నా కూడా మిత్రులతో గొడవలు ఉండవు. మధ్యాహ్నం 12:46 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా కూడా పనుల్లో లాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మేషంలో, కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. ఎవరైనా సరే తండ్రి వైపు బంధువులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి, తండ్రి గారితో ప్రాపర్టీస్ గురించి ముఖ్యమైన చర్చలు చేయటానికి రవి మేష క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చించడానికి కూడా రవి మేష క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీనంలో, గురువింట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీలింగ్స్ సెట్ చేసుకోవడానికి ఈరోజు బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 12:46 వరకు ఉంది. ఈ ధనిష్ఠా ఉన్న సమయంలో ఎవరైనా అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఇలాంటి పనులు ఏవైనా సరే ఇటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి ధనిష్ఠా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీకు ఏదైనా స్పెషల్ పదవి ఇస్తానంటే లేదా హోదా స్టేటస్ ఇస్తానంటే దాన్ని తీసుకోవడానికి కూడా ధనిష్ఠా మంచి నక్షత్రం. అదేవిధంగా సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12:46 లోపు ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:46 తర్వాత శతభిష వచ్చింది. శతభిషాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైనా సరే శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా దానాలు ఇచ్చుకుంటే మంచిది. గ్రహదోష నివారణకు చేసే దానాలకు కూడా శతభిష నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబాన్ని అందరూ కూడా గౌరవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజదర్శనం ఉంటుంది. అంటే ప్రధానంగా మంచి అధికార పదవుల్లో ఉన్న వాళ్ళని కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందడానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. ధనప్రాప్తి యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి చర్చలు చేస్తే చాలా మంచిది. ప్రధానంగా ప్రమోషన్లను గురించిన శుభవార్తలు వినే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దేవాలయ సందర్శనం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధన వృద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి కూడా చాలా సులభంగా లభిస్తుంది. అంటే అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏ పనైనా సరే కొద్దిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది. దాంతో పాటుగా వృత్తిలో కూడా ధనలాభం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఊహించిన దానికంటే ఉద్యోగపరంగా గానీ, వ్యాపార పరంగా గానీ సింహరాశి వాళ్ళు ధనాన్ని ఎక్కువగా సంపాదించగలుగుతారు. అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఈరోజు సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు కొద్దిగా పెరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకోండి. సహనంతో వ్యవహరిస్తే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే ధనపరంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాత్రం కలహాలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే కొన్ని విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడండి. భర్తలు భార్యలతో, భార్యలు భర్తలతో వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే చిన్న విషయానికి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభం మాత్రం చాలా బాగుంది. ఆదాయ మార్గాలు మాత్రం చాలా అద్భుతంగా పెరగటానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను గురించిన ఒక వార్త మనస్సును కలిచివేస్తుంది. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. అలాగే సామాన్యమైన ధనలాభం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా అయితే ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్త ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేయకండి. పార్ట్నర్స్తో కూడా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఈరోజు ఉన్నాయి. అలాగే అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన చర్యలు ప్రారంభించి మంచి విజయాలను సాధించగలుగుతారు. ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతమేరకు అనుకూలిస్తూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుతమైన విజయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల పరంగా కూడా మంచి ప్రయోజనాలు ఈరోజు పొందగలుగుతారు. అలాగే ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన హోదా స్థాయి ఇవ్వటానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటుగా సంతాన సుఖం కూడా ఈరోజు ఉంటుంది. అంటే సంతానపరమైన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి వ్యతిరేకతల నుంచి ఈరోజు కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడగలుగుతారు. సంతానపరంగా అనుకూలత ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అంటే బాగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం, ఆ ప్రయాణాల వల్ల మంచి లాభం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఆదివారం కాబట్టి ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః ఈ 2 మంత్రాలు కూడా 12 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః 12 సార్లు ఒక్కొక్క మంత్రం చదువుకుని వెళితే ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అలాగే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో అధికారులను కలుసుకుంటే మంచిది. లాయర్లను కానీ లేకపోతే వైద్యులను కానీ కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా రవిహోర చాలా మంచిది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి, అప్లికేషన్లు రాయటానికి ఇలాంటి వాటికి కూడా రవిహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా?
నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.